వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడో జాతీయ ప్లీనరీ ఆంధ్రప్రదేశ్ అధికార తెలుగుదేశం పార్టీ ఒక కుదుపు కుదిపింది. ప్లీనరీ విజయవంతం కావడం, ప్రజల్లో చొచ్చుకుపోవడం వల్లే పథకాలను ఆ పార్టీ అధ్యక్షుడు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించడంతో టీడీపీలో కలకలం రేపింది. రైతు, మహిళ, పేద, యువత ఇలా అన్ని వర్గాల కోసం 9 అభివృద్ధి సంక్షేమ పథకాలు వెల్లడితో ప్రతిపక్ష పార్టీ ఎన్నికల సమరశంఖం పూరించినట్లే పాలకపక్ష నేతల్లో హైరాణ నెలకొంది. దీంతో డ్వాక్రా మహిళల వడ్డీ లేని రుణాలు రాయితీ కింద 676 కోట్లు విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆగమేఘాల మీద ఆదేశాలు జారీ చేశారు. ఏడాదిన్నరగా ఈ పథకం అమలు నోచుకోలేని సబ్సిడీ నిధులు విడుదల చేయకుండా నిర్లక్ష్యం వ్యవహరించారు. వైఎస్ఆర్ సిపి ప్లీనరీలో వైఎస్ జగన్ డ్వాక్రా మహిళల సంఘాలు వడ్డీ లేని రుణాలు ప్రకటించడంతో ప్రభుత్వం ఒక్కసారి ఉలిక్కి పడింది. దీంతో ఆర్థిక శాఖ సమీక్షలో తొలి విడతగా 676 కోట్లు విడుదల చేయాలని నిర్ణయించారు.